హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే సాటర్డే వచ్చిందంటే ఎలిమినేషన్ అప్డేట్ కావాలి కదా. సో ఆ ఎలిమినేషన్ అప్డేట్ ఏంటి అంటే చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్ అండ్ ఒక అన్ఫేర్ ఎలిమినేషన్ కూడా జరిగింది. అది క్లియర్ కట్ గా మాట్లాడుకుందాం. అండ్ ఈసారి డబల్ ధమాకా, డబల్ ఎలిమినేషన్ జరిగింది అనమాట. సో ఎవరు ఎలిమినేట్ అయ్యారు ఏంటి అనేది అయితే డీటెయిల్ గా మాట్లాడుకునే దానికంటే ముందు ప్లీజ్ వీడియోకి ఒక లైక్ వేసుకొని ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే హైప్ అనే బటన్ వచ్చింది కదా, దాని మీద కూడా క్లిక్ చేయండి. అండ్ ఇంకా లేట్ చేయను. అండ్ వీడియో మధ్యలో ఎక్కడైనా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలిమినేషన్ లో అసలు నామినేషన్ లో 6 ఉన్నారు. సంజన గారు ఉన్నారు, అండ్ సుమన్ శెట్టి, భరణి, మన డెమోను, ఇమాన్యుయల్, సంజన. సో ఈ 6 అయితే నామినేషన్ లో ఉన్నారు. సో ఇందులో నుంచి డబుల్ ఎలిమినేషన్, సింగిల్ ఎలిమినేషన్ కాదు, డబుల్ ఎలిమినేషన్ జరిగింది. ఆ డబుల్ ఎలిమినేషన్ లో స్టార్టింగ్ నుంచి మనం ఓటింగ్ ఆర్డర్ చూసుకుంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వచ్చినా కూడా పర్ఫెక్ట్ గా క్లియర్ కట్ గా తీరా చూసుకుంటే ఎవరు సుమన్ శెట్టి ఉన్నాడు. సో ఒక ఎలిమినేషన్ అయితే 100% 99.99% సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యాడు హౌస్ నుంచి. 14th వీక్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది సుమన్ శెట్టి. సో సుమన్ శెట్టి ఎలిమినేషన్ అయితే జరిగిపోయింది, అంటే ఇంకా షూటింగ్ జరగలేదు, బట్ ఎలిమినేషన్ అయితే అయింది అనమాట. మామూలు అవ్వడం కాదు, ఒక రేంజ్ లో. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి చూసుకుంటే ఎండింగ్ లోనే ఉన్నాడు అండ్ బాటమ్ లోనే ఉన్నాడు కాబట్టి సో ఊహించిన దానికంటే ఎక్కువగా ఆ కాన్ఫిడెంట్ అయితే అందరికీ వచ్చేసింది. కానీ ఇక్కడ డబుల్ ఎలిమినేషన్ జరిగింది కదా, ఆ డబుల్ ఎలిమినేషన్ లో ఇంకొకరు ఎవరు వెళ్ళిపోతారు? సీరియస్ గా మాట్లాడుకుంటే భరణి గారు బాటమ్ లో లేరు, సంజన గారు, డెమోను, ఈ 4 డేంజర్ జోన్ లో ఉన్నారు. కానీ ట్విస్ట్ ఇవ్వబోతున్నాడు అంటే నిజంగానే బిగ్ బాస్ ఒక షాకింగ్ ఇవ్వబోతున్నాడు అనిపించింది. బట్ మనకున్న ప్రకారంగా ఖచ్చితంగా సుమన్ శెట్టి కాకుండా ఇంకెవరు వెళ్ళిపోవాలి అని అనుకుంటే డెమోన్ గాని, సంజన గాని వెళ్ళిపోవాలి. కానీ ఇవన్నీ తలకిందులుగా చేస్తూ అండ్ టీఆర్పీ కోసం అన్నట్టుగానే ఉంది అనమాట. సో భరణి గారు సెకండ్ ఎలిమినేషన్ జరిగింది అనమాట. సో టాప్ 5 ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, టాప్ 5 ఉన్నది. కానీ ఇక్కడ చూస్తే డబుల్ ఎలిమినేషన్ లో ఒకరు సుమన్ శెట్టి, సెకండ్ డౌన్ వచ్చేసరికి భరణి. సో వీళ్ళిద్దరు అయితే ఎలిమినేట్ అయ్యారు, అంటే 14th వీక్ ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. నిజంగానే భరణికి నిజంగా అంత తక్కువ ఓట్లు పడ్డాయి అంటే ఖచ్చితంగా అన్ఫేర్ ఎలిమినేషన్ అయితే చెప్పొచ్చు. నేను చెప్తున్నాను 100% అన్ఫేర్ ఎలిమినేషనే. ఎందుకనంటే షాకింగ్ గా ఈ టీఆర్పీ లొల్లిలో పడేసి అసలు షోని గజిబిజి గందరగోళం చేస్తున్నాడు. ఎంత హైప్ లేపాలో అంతా చేస్తున్నాడు. ఏ రేంజ్ లో ట్విస్టులు ఇవ్వాలా అన్న దాంట్లో బేసిస్ మీద అంత రేంజ్ బేసిస్ చేస్తున్నా కూడా నిజంగా అంత వర్కౌట్ అవ్వట్లేదు. ఏకంగా బయట చెప్తున్నారు టీఆర్పీలో తోపు తురుము అసలు మామూలుగా లేదు. టీఆర్పీ 4th సీజన్ ని బీట్ చేసింది అని కొంతమంది, అంటే 7th సీజన్ ని బీట్ చేసేసి 4th సీజన్ కి దగ్గరలో ఉంది, 4th సీజన్ కూడా క్రాస్ చేసింది అని టీఆర్పీ అని చెప్తున్నారు. అంత సినిమా ఏం లేదబ్బా, మీరు అనుకున్నంత సినిమా టీఆర్పీకి అంతేం లేదు. బట్ బెటర్ టీఆర్పీ కోసం బాగా ట్రై చేస్తుంది బిగ్ బాస్, అయినా కూడా అది వర్కౌట్ అవ్వట్లేదు. అందులో భాగంగానే షాకింగ్ ఎలిమినేషన్ అయితే జరిగింది. ఇంకోటి ఏంటంటే మెయిన్ గా ఇక్కడ ఒక పెద్ద బొక్క పడింది ఏంటి, పెద్ద ప్రాబ్లం ఏంటి అని అంటే సీరియస్ గా చెప్పుకోవాల్సింది. ఇక్కడ సిచ్యువేషన్ బర్నీ గారిని మేనేజ్మెంట్ కోట అని చెప్పేసి ముందు నుంచి కూడా చెప్తున్నారు. కానీ బర్నీ కంబ్యాక్ అయినాక చాలా బాగా గేమ్ ఆడాడు, చాలా బాగా మాట్లాడాడు, చాలా ప్రతి సిచ్యువేషన్ లో తన 100% ఇచ్చినట్టుగానే ఉన్నాడు. అయినా కూడా ఎలిమినేషన్ అవ్వాడు అని అంటే ఖచ్చితంగా ఓట్తో అయితే కాదు. బిగ్ బాస్ అన్ఫేర్ ఎలిమినేషన్ ఒకటి చేస్తాడు అని చెప్పేసి అనుకున్నాం కదా, ఆ అన్ఫేర్ లో ఖచ్చితంగా బర్నీ గారి ఎలిమినేషన్ అయితే జరిగిపోయింది. ఇది 100% జరిగిందనట, 99.99% వేసుకోండి. సో వీళ్ళిద్దరే వై అని అంటే సో ఆల్రెడీ సుమన్ శెట్టి మీద మేనేజ్మెంట్ కోటా అనేది నడుస్తుంది, బర్నీ గారి మీద మేనేజ్మెంట్ కోటా అనేది నడుస్తుంది. ఇంకోటి ఏంటంటే సంజన గారు ఖచ్చితంగా నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు. సంజన గారిని ఎలిమినేట్ చేస్తే మళ్ళీ ఎక్కడ రివర్స్ అవుతుందో, ఇప్పటిదాకా కాపాడుకుంటూ వచ్చిన సిచ్యువేషన్ ఎక్కడ రివర్స్ అయిపోతుందో అని చెప్పేసి. కానీ చాలా మంది దీన్ని వాళ్ళకి నచ్చినట్టుగా బిగ్ బాస్ కి ఫేవరబుల్ గా ఉండేటట్టుగా, ఎందుకనంటే అది కొంతమంది చాలా విషయాల్లో అక్కడ ఫేవరబుల్ గా మాట్లాడుతున్నాడు. బిగ్ బాస్ ఈ ట్విస్ట్లు ఇచ్చారు, బిగ్ బాస్ అలా మాట్లాడారు, బిగ్ బాస్ ఈ ఆలోచనలో ఉన్నారు, ఇలాంటివన్నీ మస్తు సోది కబుర్లు మస్తు చెప్తున్నారు. అయినా కూడా ఇది అన్ఫేర్ ఎలిమినేషన్. బర్నీ గారి విషయంలో ఖచ్చితంగా నాకు తెలిసిన ప్రకారంగా అయితే ఖచ్చితంగా బర్నీ గారిది అన్ఫేర్ ఎలిమినేషనే. సో సుమన్ శెట్టి అయితే ఓటింగ్ త్రూ ఖచ్చితంగా అయింది. సో సేమ్ గా బాటమ్ లోనే ఉన్నాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే మిస్డ్ కాల్స్ లో కూడా
చాలా హ్యూజ్ ఓటింగ్ పడ్డది, హ్యూజ్ ఓటింగ్ పడుతుంది అని అంట సుమన్ శెట్టికి అని అనుకున్నాం కదా. సో ఈసారి అది కూడా ఏమీ లేదనంట. ఈసారి ఇమాన్యుయల్ కి ఓట్ బ్యాంక్ లో ఖచ్చితంగా మిస్డ్ కాల్ డేటా ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది అనంట. ఎవరికి? మన ఇమాన్యుయల్ కి. సో మిగతా పరిస్థితులు ఎలా ఉన్నా ఏమున్నా గానీ మొత్తానికి వీళ్ళిద్దరు ఎలిమినేషన్ అనేది జరిగిపోయింది. వీళ్ళిద్దరు ఎలిమినేషన్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అండ్ డబుల్ ఎలిమినేషన్ ఇప్పుడు టాప్ 5 లో ఉంది ఎవరు? తనుజ, కళ్యాణ్, ఇమాన్యుయల్, డెమోన్ అండ్ సంజన. ఈ 5 టాప్ 5 లోకి వెళ్ళిపోబోతున్నారు. అండ్ ఇప్పుడున్న ప్రకారంగా చూసుకుంటే మాత్రం బర్నీ గారు ఖచ్చితంగా డిజర్వ్ చేసేవాడేమో, చేస్తాడు. ఒక ఈ మేనేజ్మెంట్ కోటా అనే ఆ ముద్ర ఒకటి లేకపోయి ఉంటే ఇంకా బెటర్మెంట్ గా ఉండేది అనుకుంటా. సో ఎలిమినేషన్ అయ్యింది. ఆ ఎలిమినేషన్ మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినా కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్ గుడ్ లక్.